పప్పు పంటలకు గడ్డు కాలం అట. వానాకాలం సీజన్లో 73.66% తగ్గిన సాగు, మార్కెటింగ్ కష్టాలతో పాటు నిల్వ వసతుల కరువు అట. ఇది చాలా చాలా డేంజరస్ సిగ్నల్స్ని మోగిస్తున్నట్టు లెక్క ఈ లెక్కలు చూస్తుంటే. ఎందుకంటే మీరు ఎంతసేపు వరి 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 తప్ప ఇట్లాంటి ప్రత్యామ్నాయ పంటలు పండించినప్పుడే ఈ దేశంలో రైతు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో చూద్దాం, ఇట్లాంటి పంటలు వేస్తే కోతలతోని అసలు కనీసం ఎలాంటి వరి కాకుండా వేరే పంటలు వేసే దిక్కే లేకుండా పోయింది. దానికి చర్యలేంది, ఏం తీసుకోవాలి? ప్రభుత్వం దగ్గర కార్యాచరణ ఉందా? ఈ దేశంలో కార్యాచరణ ఉందా? చూడండి, ఓవరాల్గా తెలంగాణలో పప్పు పంటలకు గడ్డుకాలం వచ్చింది. వానాకాలం సీజన్లో వరి, పత్తి, మక్కలు తదితర పంటల విస్తీర్ణం పెరిగినా పప్పు దినుసుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. సాగు కష్టాలు, ధరల తగ్గుదల, నిల్వ వసతులు లేకపోవడం, మార్కెటింగ్ సమస్యలతోని పరిస్థితి తలెత్తిందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో వర్షాకాలంలో 7,92,517 ఎకరాల మేరకు పప్పు దినుసుల పంటలు సాగవుతున్నాయి. గత ఏడాది దీనికి మించి 8,25,236 ఎకరాల్లో ఈ పంటలు పండినాయి. ఈసారి సీజన్లో మాత్రం కేవలం 5,82,736 ఎకరాలకే పంటలు వేశారు. కందులతో సహా అన్ని తగ్గినాయట. పప్పు దినుసుల్లో అత్యధికంగా కందులు సాగవుతున్నాయి. రాష్ట్రంలో ఏటా కంది పంట సాగు 6,69,732 ఎకరాలైతే ఈ సంవత్సరం 73.42% సాగైంది. ఇక పెసలు 71.92, మినుములు 87.24% సాగు చేస్తున్నారు. ఉలవలు, అలసందలు, ఇతర పంటల సాగు తగ్గింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్లో ఏటా 1,47,000 ఎకరాల్లో కంది సాగవుతుంటే ఈసారి కేవలం 1,05,000 ఎకరాలకే పరిమితమైంది. సంగారెడ్డిలో 90,000 ఎకరాలకు గాను 76,000, నారాయణపేటలో 84,000 ఎకరాలకు గాను 67,000 ఎకరాలకు పరిమితం చేశారు. కంది, పెసలు, మినుములు వంటి పప్పు దినుసులు విత్తనాల ధరలు 15% మేరకు పెరగడంతో సీజన్ ప్రారంభంలోనే వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు పప్పుల పంటలకు సాగుకు వెనుకాడారట. దాంతోపాటు మార్కెటింగ్ కష్టాలు ఉన్నాయట. 6 ఎకరాలు సాగు చేస్తే 3 ఎకరాలు అయిందట. కారణం ఏంటి? నిరుడు 6 ఎకరాల్లో కంది వేసిన పెట్టుబడి 4 లక్షలు అయింది. 4 మార్కెట్లు తిరిగిన ధర రాలే. దీంతో 3,50,000కే మొత్తం పంట విక్రయించా. నష్టాలు రావడంతో ఈసారి 3 ఎకరాల్లోనే పంట వేయాల్సి వచ్చింది. ఒక రైతు చెప్తున్నాడు. ఎందుకు నష్టాలకు వస్తుంది? ఇప్పుడు బయట పప్పు ఎంత? 120 రూపాయలు, 150 రూపాయల దాకా పప్పు, కందిపప్పు కొనుక్కొని తింటున్నాం మనం. మరి రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర రావట్లే? ఎక్కడికి పోతుంది మరి ఇదంతా? ఎంత భయంకరమైన విషయం చూడండి అసలు ఇది.